వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పే వీడియో విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యం అనేది అసలు ఎలా ఏర్పడింది, ఈరోజు మీరు ఈ వీడియోలో మీకు తెలియని విషయాలని, చాలా ఆసక్తికరమైన విషయాలను మీకు చెప్తాను. అసలు విజయనగర సామ్రాజ్యం అనేది అసలు ఎలా ఏర్పడింది, అసలు ఆ సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు, అసలు దాని వెనక ఉన్న రహస్యాలు ఏమిటో మీకు ఈ వీడియోలో చెప్తాను. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ. భారతదేశ చరిత్రలో ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన నగరం ఉందని మీకు తెలుసా? అక్కడ బజార్లో వజ్రాలు, రత్నాలు బహిరంగంగానే అమ్మేవారు. ఆ మహా వైభవాన్ని సృష్టించిన సామ్రాజ్యమే విజయనగర సామ్రాజ్యము. ఈ సామ్రాజ్యం ఎలా ఏర్పడింది, దాన్ని ఎవరు నిర్మించారు? శ్రీకృష్ణదేవరాయలు దాన్ని స్వర్ణయుగానికి తీసుకువెళ్ళారు. చివరకు ఎందుకు పతనమైంది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాము. అంతేకాకుండా విజయనగర సామ్రాజ్యం అనేది అసలు ఎలా ఏర్పడింది, దాని రాజధాని ఏమిటి, అసలు ఎవరి వల్ల ఏర్పడింది, ఎవరి సహాయంతో ఏర్పడింది అనేవి ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఉంటాయి. ఖచ్చితంగా ఈ వీడియోని వినండి. విజయనగర సామ్రాజ్యము దక్షిణ భారతదేశ చరిత్రలో అత్యంత శక్తివంతమైన హిందూ సామ్రాజ్యాలలో ఒకటి. ఇది కళలు, సాహిత్యము, వాణిజ్యము, సైనిక శక్తి, దేవాలయ నిర్మాణాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినది. ఈ విజయనగర సామ్రాజ్యం అనేది రాజధానులు ఏమిటంటే అనికొండి, హంపి అనేవి ఈ రాజధాని నగరాలుగా చెప్పడం జరిగింది. అసలు ఈ విజయనగరం సామ్రాజ్యాన్ని నిర్మించింది ఎవరంటే హరిహర రాయలు, బుక్క రాయలు అనే రెండవ ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఉద్యోగులు వీరు 1323లో అనికొండకు వెళ్ళి కంపిలి రాయల వద్ద ఆశ్రయం పొందినవారు. తుగ్లక్ అనికొండపై దండెత్తి కంపిలి రాయలను ఓడించి అబ్దుల్ నసీరును అనికొండ పరిపాలనకు నియమించారు. హరిహర బుక్కరాయలు తన వెంట ఉత్తర భారతదేశానికి తీసుకుని వెళ్ళినారు. హరిహర బుక్కరాయలు ఇస్లాం స్వీకరించి దక్షిణ భారతదేశానికి వచ్చి విద్యారాయణ స్వామి ఆశీస్సులతో హిందూ మతాన్ని స్వీకరించి 1336లో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఈ విజయనగర చక్రవర్తులు స్వస్థలము ఆంధ్ర అని తెలియజేసినందున పండితులు వెంకట రమణయ్య. ఈ హరిహర బుక్కరాయలు ఎవరి సహాయంతో, ఆశీస్సులతో ఈ విజయనగర సామ్రాజ్యం స్థాపించారంటే విద్య అరణ్య స్వామి అనే ఆశీస్సులతో ఈ విజయనగర సామ్రాజ్యం అనేది స్థాపించడం జరిగింది. అంతేకాకుండా మన బ్రిటిష్ వాళ్ళు రాబర్ట్ సివెల్ తన రచించిన గ్రంథంలో ఫర్గాటెన్ ఎంపైర్ ఆఫ్ విజయనగరం అనే ఒక పుస్తకంలో విజయనగర సామ్రాజ్యం గురించి చాలా బాగా రాశారని తెలియజేయటం జరిగింది. అంతేకాకుండా ఈ భారతదేశాన్ని గురించి భారతదేశంలో పరిపాలించిన విజయనగర సామ్రాజ్యం గురించి మన బ్రిటిష్ వాళ్ళు కూడా చాలా మంది వివరంగా దీని గురించి చెప్పడం జరిగింది. విజయనగర చక్రవర్తులు కనడి గుల్ కృష్ణస్వామి అయ్యగార్ హరిహర బుక్కరాయలు ఓఎస్ఎల్ వంశీయుడైన మూడవ వీరబలుడిని వద్ద ఉద్యోగులు అతనిని ఓడించి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినారు. కృష్ణస్వామి అయ్యగార్ వాదన విజయనగర సామ్రాజ్యాన్ని 4 వంశాల వారుగా పరిపాలించారు. అవి ఏమిటంటే, 1 సంగమ వంశము, ఇది 1336 నుండి 1485 వరకు ఉంది. 2ది సాలవ వంశము, 1485 నుండి 1505 వరకు. 3వది తులవ వంశం, 1505 నుండి 1570 వరకు. ఈ వంశంలోనే శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు.
లాస్ట్ది ఆరవీట వంశం 1570 నుండి 1675 వరకు వీరు పరిపాలించారు. విజయనగర సామ్రాజ్యముని రాజధాని ఎక్కువగా హంపీగా ఉండేది. వీరు హంపీని రాజధానిగా చేసి పరిపాలించడం అనేది జరిగింది. విజయనగర చక్రవర్తుల కాలంలో విదేశ యాత్రికులు ఎవరు అసలు ఏమని వీరి దేశం గురించి చెప్పారో మీకు చెప్తాను. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మీకు నేను తెలియజేస్తాను. ఫస్ట్, ఇబన్ బటుటు. ఇతడు మెర్కో దేశానికి చెందినవాడు. ఇతనికి ఆశ్రయం ఇచ్చినవాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. ఇతడు హరిహర రాయల కాలంలో ఆంధ్రదేశానికి వచ్చినవాడు. ఇబన్ టిటుక్ మరి యొక్క పేరు అబు అబ్దుల్ నికోలా కంటి, ఇటలీ. ఇతనికి మొదట దేవరాయల కాలంలోనే ఆంధ్రదేశానికి వచ్చినవాడు. దీపావళి నవరాత్రి ఉత్సవం గురించి విజయనగర పట్టణానికి రక్షణగా 90,000 మంది సైనికులు కలవాలని నికోలి కంటి తెలియజేసినాడు. అబ్దుల్ రజక్, ఈయన కూడా ఇరాన్ ప్రాంతానికి చెందినవాడు. ఇతను 1443లో ఫాడా దేవరాయల ఆస్థానానికి చేరుకున్నాడు. ఇతను 300 రేవు పట్టణాలను కలవాలని విజయనగర పట్టణానికి 7 భాగాలుగా విభజించబడడం తెలియజేశాడు. ఇతను ఇరాన్ చక్రవర్తి అయిన షారక్ రాయబారిగా భారతదేశానికి వచ్చాడు. అంతేకాకుండా నికోటిన్ రష్యా. ఇతడు 2వ వీరపాక్ష రాయల కాలంలో ఆంధ్రదేశానికి వచ్చినవాడు. ఇతడు ప్రజల విజయవంతమైన జీవితం గురించి తెలియజేసినవాడు. ఫిఫ్త్, డొమింగ్ పేజ్, పోర్చుగీస్ వాడు. ఇతడు 1520 నుండి 22 వరకు ఆంధ్రదేశంలో గడిపినవాడు. ఇతడు శ్రీకృష్ణదేవరాయల సౌందర్యము, యుద్ధ విజయాలను గురించి వివరించాడు. ఇలాంటి చాలామంది బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలోని విజయనగర సామ్రాజ్యం గురించి పరిపాలించినప్పుడు వాళ్ళు భారతదేశంలోనే విజయనగర సామ్రాజ్యంలోనే ఉన్నారు. అంతేకాకుండా నూనిజ్, పోర్చుగల్. ఇతడు 1535 నుండి 37 వరకు ఆంధ్రప్రదేశ్లోనే గడిపినాడు. అంతేకాక విజయనగర సామ్రాజ్యం ఆ కాలం నాటి చక్రవర్తి అయిన అచ్యుత దేవరాయలు ఇతడు ప్రజల ఆహారపు అలవాట్ల గురించి కూడా వివరించినాడు. ఇప్పుడు మనము సంఘవంశం గురించి చెప్పుకుందాం. సంఘవంశంలోని ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1336 నుండి 1485 వరకు ఈ సంఘవంశం అనేది జరిగినది. ఇందులో ప్రముఖులుగా చెప్పడం హరిహర రాయలు సంగమును పేరు మీదుగా సంఘవంశం అనేది నెలకొలిగినది. సంగమునకు 5 కుమారులు. సంగమును పెద్ద కుమారుడు హరిహర రాయలు. ఇతడు 1344లో వీరబల్లుడిని ఓడించి ఉయ్యసాల రాజ్యాన్ని ఆక్రమించినాడు. 1340 నాటికి హరిహర రాయలు విజయనగర పట్టణ నిర్మాణం పూర్తి చేసి రాజధానిగా మార్చుకున్నాడు. ఈ నగరము 1400 మైళ్ళ పొడవు, 10 మైళ్ళ వెడల్పు గలదు. తుంగభద్ర నది తీరంలో ఈ ప్రాంతం కొరకై హసన్ హరిహర రాయల మధ్య పలుమార్లు యుద్ధము జరిగింది. హరిహర రాయలు గల బిరుదు పూర్వ పశ్చిమ సముద్రేశ్వరి అని బిరుదు కూడా ఇతనికి కలదు. బొక్కరాయలు గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇతడు బహుమైని చక్రవర్తి అయిన 1వ మహమ్మద్ షాతో పలుమార్లు యుద్ధం చేసినవాడు. ఇతని కుమారుడైన వీరకంపనుడు 1370 వరకు సాలవ మంగ సహాయంతో మధురపై దండెత్తి మధుర సుల్తాన్ని ఓడించాడు. కంపన రాయని భార్య అయిన గంగంబ మధుర విజయాన్ని అనేక గ్రంథాన్ని సంస్కృతంలో రచించాడు. గంగంబ బొక్కరాయలు ఆధునిక మనువుగా పేర్కొన్నది. బొక్కరాయలు గల బిరుదు వైదిక మార్గ ప్రవక్త. ఇతను చైనాకు రాయబారిగా పంపినాడు. ఇతని కాలంలో పెనుకొండ దుర్గమును నిర్మించినాడు. ఇతని ఆస్థాన పండితులు సాయనచారులు, మాధవాచారులు, నాచన సోముడు విజయనగర చక్రవర్తి కాలంలో మొదటి తెలుగు కవి. బొక్కరాయలు ఇతనికి పెంచికల ధన్య అనే గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చినాడు. నాచన సోముడికి గల బిరుదు అష్టదశ భాష మహాకవి. బొక్కరాయల కాలంలో ఇరుగంప అనే పండితుడు నవరత్న మూల అనే గ్రంథాన్ని కూడా రచించాడు.
రెండవ హరహరరాయలు 1377 నుండి 1404 వరకు పరిపాలించాడు. ఇతనికి గల బిరుదులు మహారాజాది రాజా, రాజ పరమేశ్వర. ఇతడు కాటయ్య వేమరెడ్డి చేతిలో ఓడించబడ్డ తమ కుమార్తెని కోటయ్యకిచ్చి వివాహం చేసినాడు. ఇతని కాలంలో 12 సంవత్సరాలు దుర్గాదేవి కరువు వచ్చినది. రెండవ బుక్కరాయలు 1404 నుండి 1406 వరకు పరిపాలించడం జరిగింది. మొదటి దేవరాయలు 1406 నుండి 1422 వరకు దేవరాయలు పరిపాలించడం జరిగింది. ఇతడు తుంగభద్ర నదికి ఆనకట్టుగా నిర్మించిన హంపి నగరానికి నీటిపారుదల సౌకర్యం కలగజేసినాడు. ఇతని ఆస్థాన శిల్ప జక్కన్నాచార్య రచించిన గ్రంథము విక్రమ చరిత్ర. కంసాలి యొక్క కుమార్తె అయిన నెహలి గురించి ఫిరోజిస్తా ఫస్ట్ దేవరాయల మధ్య యుద్ధము జరిగింది. నెహలిని ఫిరోజిస్తా కుమారుడైన అసాఫ్ ఖాన్కు వివాహం చేసుకున్నాడు. మొదట దేవరాయల కుమార్తెని ఫిరోజిస్తాకు వివాహం చేసుకున్నాడు. ముస్లింలకు మొదట సైన్యంలో చేర్చుకోవడం జరిగింది. అంతేకాకుండా రెండో దేవరాయలు పరిపాలించడం 1422 నుండి 1446 వరకు. ఇతడు సంగమ వంశంలోని చక్రవర్తులకెల్లా గొప్పవాడు. ఇతనికి గల బిరుదు గజచాటగార, దక్షిణ సముద్రేశ్వర. ఇతడు సైన్యాధిపతి అయిన అక్కన్న శ్రీలంకను గెలుచుకున్నాడు. ఇతడు స్వయంగా కేరళలో కిలోన్ ప్రాంతాన్ని గెలుచుకున్నాడు. పాడర దేవరాయలు బహుమంది రాజ్యంపై దండెత్తి అహ్మద్ షాను ఓడించాడు. అతడు గుల్బరాన్ నుండి రాజధానికి బీదర్కు మార్చినాడు. పాడదేవరాయలు 1428లో గజపతులను ఓడించి కొండవీడిను ఆక్రమించినాడు. తన సైన్యంలో పెద్ద మొత్తంలో ముస్లింను చేర్చినాడు. వారికి అనేక మసీదులను నిర్మించినాడు. ఇతడు సంస్కృతంలో రచించిన గ్రంథంలో మహానాటక సుధనిధి, బ్రహ్మసూత్రాలకు భాష్యం, రత్నదీపిక, చామరసు కన్నడంలో ప్రభులింగనీల అనే గ్రంథాన్ని రచించినాడు. పాడ దేవరాయలు గౌడ దిండమ భట్టుక శ్రీనాథుడు ఆదరించినాడు. సాహిత్య సమావేశాన్ని గడిపిన వారు ఈయన. అంతేకాకుండా కృష్ణదేవరాయల విజయనగర సామ్రాజ్యంలో గొప్ప వ్యక్తిగా రెండవ దేవరాయల గురించి చెప్పడం జరిగింది. గొప్ప చక్రవర్తిగా, అందులో సంఘవంశం చక్రవర్తిలో ప్రముఖుడిగా కూడా చెప్పడం జరుగుతుంది. సంఘవంశంలో చివరి వారైన రెండవ విరూపాక్ష రాయలు తులవ నరసరాయలను సహాయంతో వధించినాడు. సాలవ నరసింహుడు. ఇప్పుడు సాలవ వంశం 1485 నుండి 1505 వరకు పరిపాలించడం జరిగింది. ఇది విజయనగర సామ్రాజ్యం యొక్క అద్భుతమైన చరిత్ర. ఎన్నో యుద్ధాలు, అపారమైన సంపద, గొప్ప రాజులు, అద్భుతమైన కళా సంపదతో భారత చరిత్రలో చెరగని ముద్ర వేసిన ఈ సామ్రాజ్యం నేటికి మనకి గర్వకారణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన చరిత్ర వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. తదుపరి వీడియోలో మరో అద్భుతమైన చారిత్రాత్మక కథతో కలుద్దాం. నమస్కారం.